ఇదివరకు ఈ పొద్దున్నే అంటే అంతకుముందు చేసే ఉద్యోగాలకి ఉద్యోగం మారినప్పుడు కొంత సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది. వర్క్ స్టైల్ చేంజ్ అయినప్పుడు కొంత హార్డ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వర్క్ని టేకప్ చేసిన తర్వాత తెల్లారుజామున 4ంటికి లెగిసి 6-6:30 దాకా మ్యాటర్లు గ్యాదర్ చేసుకుని అవన్నీ నోట్ చేసుకుని ఆ తర్వాత స్టూడియోకి వచ్చి కూర్చుని మాట్లాడుతూ కూర్చుని మళ్ళీ మధ్యలో భోజనానికి వీటికి మాత్రమే మినహాయింపు మళ్ళీ రాత్రికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటే రాత్రి 10 దాకా అట్లాగే ఉంటే దీనివల్ల విపరీతమైన ప్రెషరు, సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది. ప్లస్ పైన ఒత్తిళ్ళు, గోల వీటన్నిటి మూలంగా తలనొప్పి అది వచ్చిందంటే ఇదివరకు ఏంటంటే కాసేపు పడుకోవడం, ఓ ట్యాబ్లెట్ వేసుకోవడం. ఎస్పెషల్లీ ముందు పడుకునే కంటే ట్యాబ్లెట్ ఒకటి, తలనొప్పి ఉందంటే ఓ తలనొప్పి ట్యాబ్లెట్. ఈ వర్క్ లోడ్తో ఒళ్ళు నొప్పులు వచ్చినాయంటే ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఆ క్షణం రిలాక్స్ ఇది. తర్వాత శాంతం ఏదో ఒక తేడా వచ్చిన తర్వాత ఈలోపు అమ్మా నాన్నలకు సంబంధించి చూశాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళకి ఇదివరకు మొదట్లో ఇట్లాగే ఒళ్ళు నొప్పులు అని చెప్పి బీప్లెక్స్ ఫోర్ట్ ఇట్లా వేసుకునేవాళ్ళు, తర్వాత బికోజెమ్సీ ఫోర్ట్ వేసుకుని ఒక ట్యాబ్లెట్కి పవర్ చాలట్లేదు 2 వేసుకునేవాళ్ళు. ఈ రెండింటికి కూడా కాక ఆ తర్వాత చివరిలో అల్లల్లాడారనమాట. వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇప్పుడు గబక్కన ఎంత తలనొప్పి ఉన్నా మ్యాక్సిమం అయితే కాసేపు పడుకుని రిలాక్స్ అవుదాం అనుకుంటాను, కానీ ట్యాబ్లెట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒళ్ళు నొప్పులు అన్నా సరే కాసేపు పడుకుని రిలాక్స్ అవుదాము, శరీరం అలసిస్తోంది అన్నటువంటి దానికి. ఇది ఎందుకు చెబుతున్నానంటే యాంటీబయాటిక్స్ అన్నటువంటిది అలవాటైపోయిన తర్వాత శరీరం చివరికి శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి అన్నటువంటిది నాశనం అయిపోతూ చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అన్నటువంటిది వైద్య నిపుణులు తేల్చినటువంటి అంశం. యాంటీబయాటిక్స్ పనిచేయక 1990-2021 మధ్య కాలంలో ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారు. వచ్చే 25 ఏళ్లలో యాంటీబయాటిక్స్ లొంగని రోగాల సంఖ్య దాదాపు 4 కోట్ల మంది చనిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇది లాన్సెట్లో వైద్య విజ్ఞాన పత్రికలో వచ్చినటువంటి స్టోరీ. ఎస్పెషల్లీ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే ఈ పరిస్థితి ఉంది. 2025-2050 మధ్యకాలంలో ఈ 3 దేశాల్లో యాంటీబయాటిక్స్కు లొంగని రోగాల మూలంగా 1,18,00,000 మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. 90-2021 మధ్యకాలంలో యాంటీబయాటిక్స్కు లొంగని వ్యాధుల వల్ల 70 ఏళ్ళు పైబడిన వాళ్ళలో మరణాలు 80% పైగా పెరిగినాయి. మున్ముందు ఈ వయోవర్గంలో ఇలాంటి మరణాలు మరింత పెరుగుతాయి అన్నటువంటిది లెక్కిస్తున్నారు. 204 దేశాల్లో అన్ని వయసులకు చెందిన 52 కోట్ల మంది వైద్య సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తే తేలినటువంటి అంశం ఇది. దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ అనేటటువంటిది ఊరికినే వాడి అవతల పడేసేటటువంటి తత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్.